శ్రీ గురుభ్యో నమః. శివోహం అండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చంద్రకళ. నిన్న కల్పతరు గురించి వీడియో చేశాను కదా. ఈరోజు వచ్చేసి ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, వినండి. మీ ఎక్స్పీరియన్స్ని కొంతమంది షేర్ చేసిండ్రు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, గురువుగారు నవరాత్రి టు శివరాత్రి అనే దీక్ష ఉంటుంది. నేను 2025లో వెళ్ళినప్పుడు, శివరాత్రికి వెళ్ళినప్పుడు దీక్షలో ఉన్న వాళ్ళకి రుద్రాక్షమాల ఇస్తారన్నమాట. అయ్యో, నాకు రుద్రాక్షమాల మిస్ అయిందని అప్పుడు నేను చాలా బాధపడ్డా. అంటే నాకు తెలియదు అట్లా దీక్ష తీసుకుంటారని, ఎందుకంటే అప్పుడే నేను రీసెంట్గా జాయిన్ అయినా, నాకు దీక్ష గురించి తెలియదు. సో మిస్ అయినా అనుకున్నా. కానీ తర్వాత దీక్ష అంటే ఇప్పుడు 2025లోనే తీసుకున్నాను. అప్పుడే నవరాత్రి టు శివరాత్రి అంటే 2004లో తీసుకోవాలి, 25కి వస్తుంది అన్నమాట శివరాత్రికి. నేను 25లో తీసుకున్నాను. అయితే దీక్ష తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, గురువుగారి కొన్ని నియమాలు ఉంటాయి. అసలు చెప్పాలంటే దీక్ష అంటే ఎన్నో నియమాలు ఉంటాయి. ప్రతి దానికి ఇట్లా పాటించాలి అన్నట్టు ఉంటుంది మ్యాక్సిమం. అంటే వేరే పూజలు వ్రతాలలో దీక్షలో ఉన్నప్పుడు అంటే వేరే వేరే దేవుళ్ళకు మనం దీక్ష తీసుకుంటాం కానీ ఇక్కడ గురువు గారు చెప్పే దీక్ష చాలా సింపుల్గా ఉంటుంది. రిజల్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. అసలు ఈ రోజులలో చాలామంది బద్ధకస్తులు ఉంటారు కదా. అబ్బా, ఎప్పుడు పూజ చేయాలి, ఇదేంటి, ఇది చేయాలి, అది చేయాలి అన్న వాళ్ళకి గురువుగారు ఇంత సులభమైన మార్గాన్ని మనకు చూపిస్తున్నారు కదా. మనం అసలు నిజంగా తెలియని వాళ్ళు ఉంటే ప్లీజ్ తెలుసుకొని ఇందులో జాయిన్ అయిపోండి. బద్ధకస్తులు ఎవరైనా ఉంటే జాయిన్ అయిపోండి. ఎంత బద్ధకం ఉన్నా మనము దేవుణ్ణి ఈజీగా ఎలా చేరుకోగలం అనేది అన్ని విధాలుగా గురువుగారు మనల్ని మోటివేట్ చేసి చాలా తొందరగానే ఈజీగానే తీసుకెళ్ళిపోతారు. ఎలా అంటే, దీక్షలో ఉన్నప్పుడు నేను దీక్ష అయితే తీసుకున్నాను, ఇంట్లో పర్మిషన్ అది కూడా తీసుకోలేదు. నేను దీక్ష తీసుకుంటున్నా అని నా అంతటా నేనే తీసుకున్నాను. ఎందుకంటే మా మామయ్య చనిపోయి 21 days అవుతుంది. ఆ రోజు వరకు, ఆ రోజు నుంచి తీసుకోవాలో లేదో నాకు తెలియదు. బట్ నేనైతే దీక్ష తీసేసుకున్నాను. దీక్ష తీసుకున్నప్పుడు కొన్ని అనుభవాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. చాలా అమేజింగ్గా, మిరాకిల్స్గా ఉన్నాయి. గురువుగారు మామూలు గురువుగారు కాదు. మళ్ళీ వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి నా ఛానల్ని. థ్యాంక్